హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిమోంటీ కాలనీ పార్ట్ 2. ఈ మూవీ క్లైమాక్స్ని పీక్స్ లెవెల్కి తీసుకెళ్ళి వదిలేశారు. ఇంకా పార్ట్ 3 కూడా రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ హిడెన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. సో సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్గా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో వెంటనే వీడియోని స్కిప్ చేసేయండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు డిమోంటీ కాలనీ పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే పార్ట్ 1 చూసి పార్ట్ 2ని థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య సినిమా, డోంట్ మిస్ ఇట్. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు మనం డిమోంటీ కాలనీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 క్లైమాక్స్కి వచ్చేంత వరకు కూడా 19th సెంచరీలో చనిపోయిన డిమోంటీ అనే ఒక బ్రిటిష్ రాజా మెయిన్ విలన్ అని ప్రతి ఒక్కరం అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్లో ఆల్రెడీ 15th సెంచరీలోనే ఒక బ్రిటిష్ రాజుని అతి దారుణంగా చంపుతారు. అతనే మెయిన్ విలన్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఆఖరికి డిమోంటీ కూడా అతని చేతి కింద అనుచరుడే. అతను చెప్పినట్టుగానే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ మూవీ క్లైమాక్స్లో డిమోంటీని పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసి అతను ఎవరో రివీల్ కూడా చేయకుండా హై రేంజ్ ఎలివేషన్ ఇచ్చి సినిమాని ఎండ్ చేశారు. అతనే మన లైబ్రేరియన్ అంటే ఎవరో గుర్తుపెట్టారు కదా. డిమోంటీ కాలనీ బుక్ని కొన్ని సంవత్సరాలుగా కాపాడుతూ సెలెక్టెడ్గా కొంతమంది పర్సన్స్కి 6 సంవత్సరాలకు ఒకసారి ఆ బుక్కుని ఇస్తూ వాళ్ళ చావుకి కారణమవుతున్న పర్సన్. ఇంకా ఇక్కడి నుంచి మీ దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్లు అయితే చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. లెట్స్ సీ. ఇన్ని రోజులు డిమోంటీ కాలనీ బుక్కుని చదివి చనిపోతూ వస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎవరో కాదు. 15th సెంచరీలో చనిపోయిన బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో అతని చావుకి కారణమైన వాళ్ళ కుటుంబీకుల్ని ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి 6వ నెల 6వ తారీఖు రోజున అతి క్రూరంగా ఆ బుక్కుని చదివేలా చేసి వాళ్ళని చంపుతూ వస్తున్నాడు. 15th సెంచరీలోనే చనిపోయిన బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఏదో ఒక ప్రేతాత్మలకి సంబంధించిన ప్రయోగాలు ఏదో చేయబోతూ ఉంటాడు. అందుకనే అతి క్రూరంగా అతని కళ్ళు పీకేసి అతని నాలుక మొత్తం కట్ చేసి అలా ఘోరంగా అయితే తనని ఆ టైంలో చంపేశారు. తను చనిపోయిన తర్వాత కూడా తన ప్రయోగం వేస్ట్ అవ్వకుండా తను ఏదైతే చెయ్యాలి సాధించాలి అనుకున్నాడో అదే ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడని కూడా అనుకోవచ్చు. అంతేకాకుండా 19th సెంచరీలో డిమోంటీ ఇండియాలో ఉండే తన ఆస్తులన్నింటినీ అమ్మేయడానికి తన వైఫ్ని ఇంట్లో వదిలేసి ఒక 5 నెలల పాటు బయటకు వెళ్ళి తిరిగి వస్తాడు. ఈ తిరిగొచ్చే ప్రొసీజర్లోనే 15th సెంచరీలో చనిపోయిన రాజుకి సంబంధించిన బుక్కుని చదవడమో లేకపోతే తనకి సంబంధించిన ఏదో ఒక విషయాల్లో ఇంటర్లింక్ అయ్యే తను ఇంటికి తిరిగి వస్తాడు. అందుకని ఆ టైంలో తన ప్రవర్తన పిచ్చిగా మారిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి ఆఖరికి తాను చనిపోయేదాకా తెచ్చుకుంటాడు. నెక్స్ట్ మనకి డిమోంటీ వాళ్ళ వైఫ్కి పార్ట్ 2 క్లైమాక్స్లో వచ్చిన లైబ్రేరియన్ అనే పర్సన్కి స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉంది. అదేంటో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో డిమోంటీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడానికి కారణం డిమోంటీ మాత్రం కాదు, అక్కడే పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తనని బలవంతంగా పాడు చేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తారు. సో బుక్ ప్రకారం డిమోంటీ వాళ్ళ వైఫ్ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు చూపిస్తారు. కానీ ఆ టైంలో డిమోంటీ మాత్రమే చనిపోతాడు. తన వైఫ్ బతికే ఉంటుంది. తన వైఫ్ ఆ బిడ్డని కూడా కంటుంది. ఆ బిడ్డని కన్న తర్వాత తన వైఫ్ చనిపోతుంది. ఆ పుట్టిన బిడ్డ ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎలా చనిపోయారు, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి స్పిరిట్ వరల్డ్లోకి అయితే వెళ్ళి అంతా తెలుసుకొని ఆ ఊరి ప్రజల వల్లనే చనిపోయిందన్న కారణం తెలుసుకున్న తర్వాత తానే స్వయంగా ఆ బుక్కుని క్రియేషన్ చేసి ఉంటాడు. సో అప్పటి నుంచి వాళ్ళందరినీ చంపడానికి ఆ ప్రయత్నంలో ద్వారానే వంశపారపర్యంగా తను చనిపోయిన తర్వాత తన కొడుకు తర్వాత తన కొడుకు అలా వంశపారపర్యంగా ఆ బుక్కుని కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్లో ఆ బుక్కుని ఎలా వాడాలి, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలనేది వంశపారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ ఆ బుక్కుని ముందుకు తీసుకొస్తూ కాపాడుతూ ఉన్నారు. సో అందుకనే డిమోంటీ వాళ్ళ వైఫ్కి అండ్ ఈ లైబ్రేరియన్కి బ్లడ్ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇలా నా మైండ్లో వచ్చిన థీరీస్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. కానీ మీరు సినిమా చూసిన తర్వాత ఎక్కడో అక్కడ మీకు కొన్ని థీరీస్ అయితే వచ్చి ఉంటాయి. సో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. అవి చూడడానికి చదవడానికి చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తాయి. సో ఇది గైస్ మరి వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి.